శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం 4వ వచనం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్సామి పూజార్హావరిసూదన. అర్జునుడు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణుడితోటి, మీరు ఊరికే నన్ను యుద్ధం చేయి తాతయ్యతో యుద్ధం చేయి, గురువు మీద యుద్ధం చేయి అని అడుగుతున్నారు. అసలు మీరు ఎప్పుడైనా మీ గురువైన సాందీపుడితోటి, మీ తాతైన ఉగ్రసేనుడితోటి ఎప్పుడైనా గట్టిగా మాట్లాడారా? వాళ్ళని ఎదిరించి మాట్లాడారా? నన్నేమో ఏకంగా యుద్ధం చేయమంటున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మన మంచి కోసం చెప్తారు. మనం పెద్దవాళ్ళు కఠినంగా మాట్లాడినా కూడా మనం వాళ్ళకి ఎదిరించి మాట్లాడకూడదు. అలాంటిది మీరు ఏకంగా నన్ను యుద్ధం చేయమంటున్నారు, వాళ్ళతోటి యుద్ధం చేసి చంపేయమంటున్నారు. నేను చేయలేను. నా బంధువుల మీద నేను అసలు దాడి చేయలేను, యుద్ధం చేయలేను, ఎదిరించి మాట్లాడలేను. చూడండి ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు టీచర్లు మిమ్మల్ని గట్టిగా అరుస్తారు. అప్పుడు మీరు ఎదిరించి మాట్లాడతారా టీచర్లకి? లేదు కదా. ఎందుకని? మనకి మంచి చెడు చెప్తారు. తప్పు చేసినప్పుడు మాత్రమే కోప్పడతారు. అలాంటప్పుడు మనం ఎదిరించి మాట్లాడకూడదు. అదే అర్జునుడు అంటున్నాడు, మనం పెద్దవాళ్ళు గట్టిగా మనతో మాట్లాడినా సరే మనం వాళ్ళని ఎదిరించి మాట్లాడకూడదు. అలాంటిది నేను ఎలా యుద్ధం చేస్తాను అంటున్నాడు శ్రీకృష్ణుడు.